హలో ఫ్రెండ్స్, ద మైండ్ పాశుపతాస్త్రం అనే బుక్ ఈరోజు స్టార్ట్ చేద్దాము. సో నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్స్లోకి వెళ్లే ముందు తొలి పరిచయం ఒకటి చదువుదాము. ది మైండ్ పాశుపతాస్త్రం అనే పుస్తకం ప్రస్తుతం మీ చేతుల్లో ఉంది. మైండ్ పవర్ సేతు విజ్ఞానం, థాట్ పవర్ సేతు విజ్ఞానం, మహా ఆరోగ్య శాస్త్రం సేతు విజ్ఞానం, జీవితం ఒక వరం సేతు విజ్ఞానం, దివ్య సంపద రామ్తా విజ్ఞానం పుస్తకాల తర్వాత ఈ పుస్తకాన్ని రాయటం జరిగింది. ఆ పుస్తకాలను చదివిన తర్వాత మరి మార్కెట్లో లభించే వ్యక్తిత్వ వికాసం పుస్తకాలను చాలా మంది చదివి ఉంటారు. వాటిని చదివిన వారు అనంతమైన శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నవి, మీరు ఏది అనుకుంటే అది సాధించగలరు, మానవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేనే లేదు, నీవు ఏదైనా సాధించగలవు, నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి వంటి గొప్ప వాక్యాలను చదువుతున్నాం, వింటున్నాం. కానీ వాస్తవంలోనికి వచ్చేసరికి లక్ష్యాలు, సంకల్పాలు ఏవీ నెరవేరటం లేదు. ఆలోచనా శక్తిని అంటే థాట్ పవర్ మరి మనోశక్తిని మైండ్ పవర్ ఎలా అమలు పరుచుకోవాలో తెలియటం లేదు అని చాలా మంది ఫోన్ల ద్వారా వ్యక్తిగతం చేస్తున్నారు. వాటన్నింటి సమాధానమే ఈ పుస్తకం ద మైండ్ పాశుపతాస్త్రం. మీరు ఎంచుకున్న జీవిత లక్ష్యాలు లేదా సంకల్పాలు ఎందుకు నెరవేరటం లేదు? ఊహాశక్తిని అంటే ఇమాజినేషన్ ఉపయోగించినప్పటికీ లక్ష్యాలు ఎందుకు నెరవేరడం లేదు? మరేం చేయాలి? మన అంతరంగ ప్రపంచానికి ఇన్నర్ వరల్డ్కి ఎలా తెలియచేయాలి? మనోశక్తి మైండ్ అంటే ఏంటి? కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? లక్ష్యాలు, సంకల్పాలు నెరవేరినప్పుడు వాటి వలన జీవితానుభవాలతో ఆనందం సంప్రాప్తిస్తుందా? మనకు ఉన్నత గుణాలు ఎలా అలవడుతాయి? యోగులు అంటే ఎవరు? ధీరూభాయ్ అంబానీ, బిల్ గేట్స్, ఏపీజే అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్, నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, మదర్ తెరిసా, మహాత్మా గాంధీ వంటి వారు భౌతిక జీవితంలో యోధ గుణాలను ఎలా పెంపొందించుకున్నారు? రమణ మహర్షి, స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి పరమహంస యోగానంద, స్వామి నిసర్గదత్త మహారాజ్ ఇలా ఎందరో యోగులు మాదిరిగా మనము కాలేమా? భగవద్గీత, ఉత్తర గీత, అశావక్ర గీత, యోగా వాసిష్టం, ఉపనిషత్తులు మొదలైన గ్రంథాలు మనకి ఏం బోధించాయి? బుద్ధుడి ధమ్మపాదం, జీసస్ క్రైస్ట్ బోధనలు మొదలైన వాటి ప్రాశస్త్యం ఏమిటి? ఇలా చాలా విషయాలను ఈ పుస్తకంలో చర్చించుకుంటున్నాం. విజయం యొక్క ఫిలాసఫీ గురించి చాలా విషయాలు ఈ పుస్తకంలో చర్చించుకుంటున్నాం. ఒక వర్క్షాప్ నిర్వహించినప్పుడు, కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు చాలా మంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకంలో చర్చించడం జరిగింది. ఈ పుస్తకం పూర్తిగా చదివితే ఒక వర్క్షాప్కు హాజరైనంత లేదా 15 సిట్టింగ్స్ కౌన్సిలింగ్కి హాజరైనంత సమాచారం ఈ పుస్తకంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సైకాలజిస్టులు అని చెప్పుకునే వారి దగ్గరికి మీరు కౌన్సిలింగ్కి వెళ్తే ఎంతో డబ్బు, సమయం వృధా అవుతాయి. ఈ పుస్తకం చదివితే ఆ వృధాన్ని అరికట్టిన వారవుతారు అని నేను ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలను. కొన్ని వందల ఆంగ్ల రచయితల గ్రంథాలను చదివి పరిశోధించి వాటిలోని సారాంశాన్ని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. సైన్సు మరియు టెక్నాలజీ అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మానవ జీవితాల్లో ఆనందం ఉండడం లేదు. దానికి ప్రధాన కారణం మొదటిది మానవుల్లో హింసా ప్రవృత్తి అభివృద్ధి అధికంగా ఉండటం, మరియు రెండోది ఆధ్యాత్మిక శక్తి లోపించటం. ఆధ్యాత్మికత లోపించిన వ్యక్తికి జీవితాంతం యాంత్రికంగా ఉంటుంది. ఆధ్యాత్మికత లోపించిన వ్యక్తి కొయ్య గుండ్రం అంటే వుడెన్ హార్స్ వంటి వాడు. ఆధ్యాత్మికత లోపించటం వల్లనే జీవితంలో బాధ, దుఃఖం, దైన్య పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. వెన్ యు నో ద ట్రూత్ ఇట్ షాల్ సెట్ యూ ఫ్రీ. మీకు సత్యం తెలిసినట్లయితే ఇక మీకు స్వేచ్ఛ లభించినట్లే. సత్యం అనేది అనంతం. మనం సత్యం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలి ఉంటుంది. దీపం వెలుతురు ఎంత ఎక్కువగా ఉంటే అంత మేర స్పష్టంగా చూడగలుగుతాం. సత్యం విషయంలోనూ అంతే. ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడం ద్వారా మన జీవితంలో
చోటు చేసుకునే సంఘటనలు, అనుభవాలు ఆనందాన్ని, స్వేచ్ఛని ఇస్తాయి. ఈ ఆనందం అంటే పరమానందానికి దారితీస్తుంది. మనం కలిగిన శక్తి సామర్థ్యాలను అంటే ఎనర్జీ లెవెల్స్‌కి అనుగుణంగా మన గుణాలు ఉంటాయి. ఇంటెలిజెన్స్ స్థాయిలు అంటే సారీ మన శక్తి స్థాయిలను బట్టి మన గుణాలు ఉంటాయి. ఇంటెలిజెన్స్ స్థాయిలు ఉంటాయి. మనలోని శక్తి స్థాయిలు లేదా శక్తి స్థాయిలకు అనుగుణంగా గుణాలను కలిగి ఉంటాము. శక్తి స్థాయి తక్కువగా ఉంటున్నప్పుడు అల్పమైన గుణాలు అంటే లోవర్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటున్నప్పుడు ఉన్నతమైన గుణాలు ఉంటాయి. మన శక్తి స్థాయిలు తక్కువగా ఉంటేనేమో లోవర్ క్వాలిటీస్ ఉంటాయి. అవి మన శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటేనేమో హయ్యర్ క్వాలిటీస్ ఉంటాయి అని చెప్తున్నారు. ఒక తరగతిలో 60 మంది పిల్లలుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఇంటెలిజెన్స్‌ని కలిగి ఉంటారు. అందరూ ఒకే రీతిలో ఇంటెలిజెన్స్‌ను కలిగి ఉండరు. ఆ తరగతిలోని 60 మంది విద్యార్థుల్లో కొందరు ఐఐటీలోను, కొందరు ఎయిమ్స్‌లోను, కొందరు సాధారణ ఇంజినీరింగ్ కాలేజీలోను, సాధారణ మెడికల్ కాలేజీల్లోను, కొందరు ఆర్ట్స్ గ్రూపుల్లోనూ చేరుతుంటారు. దానికి కారణం వారు వివిధ ఇంటెలిజెన్స్ స్థాయిల్లో ఉండడమే. ఆ స్థాయిలను పెంపొందించుకోవడానికి కల ఏకైక మార్గం యోగ సాధన. యోగ సాధన అంటే ధ్యానం, స్వాధ్యాయం, మరి సజ్జన సాంగత్యాన్ని కలిగి ఉండటం. ఈ విషయాల్ని ఈ పుస్తకాల్లో చర్చించుకుంటున్నాం. ఫస్ట్ ఉదయం చెప్తున్నారంటే ఆరోగ్య సమస్యల గురించి చెప్తున్నారు. వివిధ రకాల సమస్యలతో పాటు మనలో చాలా మంది ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఈ ఆరోగ్య సమస్యలు. అల్లోపతి వైద్యం ఎన్నెన్నో దుష్ఫలితాలను కలుగజేస్తోంది. మన శక్తి స్థాయిలను వృద్ధి చెందించుకోవటం ద్వారా మన దేహానికి సంక్రమించిన వ్యాధుల్ని ఆటోమేటిక్గా ఏ విధంగా నయం చేసుకోవచ్చు అనే విషయం చర్చిద్దాం. మన యొక్క మన యొక్క శక్తి స్థాయిలు ఇతోధికంగా వృద్ధి చెందినప్పుడు దేహంలో ఎన్నో మార్పులు సంభవించి మంచి ఆరోగ్యం స్థితమవుతుంది. అంతేకాక మానసిక రుగ్మతలు అంటే సైకలాజికల్ డిజార్డర్స్ వాటంతట అవే సమసిపోతాయి. ఉన్నతమైన గుణాలు అలవడతాయి. ఇంటెలిజెన్స్ స్థాయిలో అభివృద్ధి చెందుతాము. స్వేచ్ఛ, ఆనందాలతో హాయిగా జీవిస్తూ ఆధ్యాత్మిక చైతన్య పరిణామాన్ని వేగంగా పొందుతాము. సో ఇది మనకి ఆహ్, ఎనర్జీ పెరిగితే ఏమవుతుంది అంటే మన ఆరోగ్య సమస్యలు మనమే తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చి యోగ సాధన అందరికీ తప్పనిసరి అని. యోగ సాధనతో అంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం మనిషిలో ఉన్నతమైన గుణాలను అంటే హయ్యర్ క్వాలిటీస్‌ని అలవరుస్తుంది. ఒక సామాన్యుడు అసామాన్యుడుగా కాగలడు. సచిన్ టెండూల్కర్ వలె ప్రపంచ స్థాయి ఆటగాడు కావాలని, లతా మంగేష్కర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, హరిప్రసాద్ చౌరసియా వంటి గొప్ప సంగీత విద్వాంసులు కావాలని, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్, ధీరూభాయ్ అంబానీ వలె పెద్ద వ్యాపారవేత్తలు కావాలని, న్యూటన్, ఐన్‌స్టీన్, ఏపీజే అబ్దుల్ కలాం, థామస్ ఆల్వా ఎడిసన్ వంటి గొప్ప శాస్త్రజ్ఞులు కావాలని, నరేంద్ర మోడీ, బారక్ ఒబామా వంటి గొప్ప నాయకులు కావాలని రమణ రమణ మహర్షి, స్వామి వివేకానంద, స్వామి రామకృష్ణ పరమహంస, కబీర్, నిసర్గ మహారాజ్ వలె యోగులు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఎలా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఈ పుస్తకంలో ఉన్నదని నమ్మకంగా చెప్పగలను. మనం కూడా వారి వలె అంతకంటే గొప్పగా విజయాలను సాధించవచ్చు. కానీ ఆ స్థాయిలో విజయాలను సాధించాలి అంటే మనం ఏం చేయాలి? కేవలం లక్ష్యాలు, సంకల్పాలు పెట్టుకుంటే సరిపోతుందా? లక్ష్యాలు, సంకల్పాలు ఎందుకు నెరవేరడం లేదు? ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అని ఎప్పటినుంచో వింటున్నాం కదా! కానీ లక్ష్యాలు, సంకల్పాలు నెరవేరకపోవటం వలన అసంతృప్తితో జీవితానుభవాల్ని పొందవలసి వస్తుంది. తత్ఫలితంగా ఆనందాన్ని పొందలేకపోతున్నాం. ఏ విధంగా మన లక్ష్యాలు, సంకల్పాలు మన అంతరంగ ప్రపంచానికి చేరవేస్తాం అన్న టాపిక్‌ని ఈ పుస్తకంలో చర్చించుకుందాం. సో, ఇది మనకి యోగ సాధన ఎందుకు అవసరము అనేది చెప్పారనమాట. నెక్స్టు పారాలో మైండ్ బుక్ గురించి చెప్తున్నారు మనోశక్తి గురించి. మైండ్ మనోశక్తి అంటే ఏమిటి? ఈ మనోశక్తి ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది? ఈ టాపిక్ గురించి మీరు ఇదివరకు తెలుగు సాహిత్యంలోనూ చదివి ఉండరు. సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి? కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి? అహం అంటే ఏంటి? అనే విషయాల్ని అంతరంగ ప్రపంచం ఇన్నర్ వరల్డ్ గురించి ఈ పుస్తకంలో చర్చించుకుందాం. ఊహాశక్తి, భావనాశక్తి, ఇమాజినేషన్
ఆకర్షణ సిద్ధాంతం, ద లా ఆఫ్ వైబ్రేషన్స్, సబ్ కాన్షియస్ మైండ్కి మన ఆలోచనలు, సంకల్పాలను ఎలా చేరవేస్తాం అను చాలా టాపిక్స్ని చర్చిస్తాం. మన జీవితంలో చాలా అత్యుత్తమమైన వాటిని వాంఛిస్తూ ఉంటాము. కానీ అత్యున్నతమైన వాటిని ఈ ప్రపంచానికి ఇవ్వడానికి వెనుకాడుతాం. దీని పర్యవసానంగా ఎన్నో ఉత్తమోత్తమైన వాటిని పొందలేకపోతున్నాం. మనం ఇవ్వగలిగినప్పుడే కదా ఈ ప్రపంచం నుంచి తిరిగి అనేక రెట్లుగా పొందుతాము. ఓహ్! ఇది అసలు చాలా బావుంది లాస్ట్ సెంటెన్సు. మనం ఎంతో మంచి మంచి వాల్యుబుల్స్ మనం అనేవి కావాలని అనుకుంటాం. కానీ మన దగ్గర అది ఉన్నది ఇవ్వటానికి చాలా ఆలోచిస్తాం గదా! అదే చెప్తున్నారు. దాన్ని ఏమంటున్నారంటే మనం ఏదన్నా మన ఈ ప్రపంచానికి యూనివర్స్‌కి ఇస్తేనే కదా! మళ్ళీ మనం దానికి ఎన్నో రెట్లుగా పొందుతాము. సో, మన దగ్గర ఎంత వాల్యుబుల్ ఉన్నా ఎటువంటిది ఉన్నా కూడా దానిది అందరితో షేర్ చేసుకోవాలి, అందరికి ఇవ్వాలి అని చెప్తున్నారు. పాశుపతాస్త్రం. ఈ పుస్తకం యొక్క టైటిల్ 'ది మైండ్ పాశుపతాస్త్రం' అని ఇవ్వటంలో ఇది చాలా మంచి గ్రంథం అనే భావన కలుగుతుంది కదా! పాశుపతాస్త్రం అనేది ఒక దివ్యాస్త్రం. ఆ అస్త్రం ఎవరికి పడితే వారికి ఇవ్వబడదు. ఎంతో తపస్సు, సాధన, ఎంతో యోధాత్వం, ఎంతో నింద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం, ఎంతో సూక్ష్మబుద్ధి, గ్రాహ్యత ఉన్నవారికి మాత్రమే పాశుపతాస్త్రం ప్రసాదింపబడుతుంది. యోధ అంటే ద వారియర్ గుణాలు కలవారు మాత్రమే పాశుపతాస్త్రం కోసం ప్రయత్నం, సాధన, కృషి చేస్తారు. సాధారణ సిపాయిలు అంటే కామన్ సోల్జర్స్ పాశుపతాస్త్రం వైపు కన్నెత్తి చూడరు. పాశుపతాస్త్రం కోసం వారు ప్రయత్నం కూడా చేయరు. పాశుపతాస్త్రం పొందాలనుకునే వారికి మహాసంకల్ప శక్తి ఉండాలి. దృఢ నిశ్చయం, అంకిత భావం అంటే డెడికేషన్, గొప్ప దార్శనికత మొదలగు ఉన్నతమైన లక్షణాలు కలిగి ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఈ పాశుపతాస్త్రం లభించగలదు. మనందరము పాశుపతాస్త్రాన్ని పొందగలవారమే. ప్రతి ఒక్కరూ పాశుపతాస్త్రం పొందుటకు అర్హులే. అందుకే ఇక్కడ సాధన చేయవలసి ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా ఋషులవుతారు అని మనకి తెలిసిందే కదా! మనము యోధులం కాగలం. గొప్ప యోగులం కాగలం. అందుకు మనం కృషి మరియు సాధన చేయవలసి ఉంది. సో, ఇది తొలి పలుకు అన్నమాట ఈ పుస్తకంలో. దీన్ని వివి రమణ గారు రాశారు. సో, మనం ఇప్పటి వరకు చదివిన సేతు బుక్స్ అన్నీ ఏంటంటే ఆహ్, రాబర్ట్ జేన్ సేతు ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని ఇంగ్లీష్‌లో రాస్తే, ఈ వివి రమణ గారు తెలుగులోకి అనువాదం చేశారు. ఈ పుస్తకాన్ని మాత్రం వివి రమణ గారే ఆ పుస్తకాలన్నిట్లో నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో వచ్చి మొత్తం 18 చాప్టర్స్ ఉన్నాయి. సో, మొదటి 4 చాప్టర్స్ శక్తి స్థాయిలు అంటే ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పారనమాట. సో, దానిలో ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో, ఫస్ట్ చాప్టర్ వచ్చి శక్తి స్థాయిలు ఎనర్జీ లెవెల్స్ 1. శ్రేయాన్ స్వదర్గో విగుణః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుషితాత్. స్వధర్మే నిదానం శ్రేయ పరధర్మో భయావహ. ఇది భగవద్గీతలో 3:35 శ్లోకం అంట. పరధర్మం నందు ఎన్నో సుగుణములును స్వధర్మమునందు అంతగా సుగుణములను లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఈ పరధర్మము కంటేను స్వధర్మాచరణ ఉత్తమమైనది. స్వధర్మ ఆచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే. పరధర్మం ఆచరణ భయంకరమైనది. ఎవరు ఏ ఆత్మ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయికి తగ్గ స్థితిని స్వధర్మం అంటారు. ఇతరులు కూడా వారి ఆత్మస్థాయికి తగ్గ స్థితులను పరధర్మాలు అంటారు. సో, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో అంటే ఏ ఎనర్జీ లెవెల్స్ మనకి ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నామో ఆ ఫ్రీక్వెన్సీ తగ్గ స్థాయిని మనకి ఆ ధర్మం, ఆ నేచర్ ఉంటుంది అని చెప్తున్నారు. సో, ఇతరులు కూడా వారి ఆత్మస్థాయికి తగ్గ స్థితులను పరధర్మాలు అంటారు. అంటే మనం ఏ స్టేజ్‌లో ఉన్నామో మన స్వధర్మము అంటాం. వేరే వాళ్ళని పరధర్మాలు అంటారు అని అలా అర్థమవుతుంది నాకు. చదువుతాం నెక్స్ట్ ఏం చెప్తున్నారు దాని గురించి. మన ఆత్మ పరిణామ స్థాయిలోనే మన గుణములు ఉంటాయి. ఆ గుణములకు అనుగుణంగానే కర్మలను ఆచరిస్తాం. అలా కాకుండా ఇతరులతో పోల్చుకొని
వారిలాగే మనం ప్రవర్తిస్తే, వారిలాగే మన కర్మలను ఆచరిస్తే శృంగభంగం, పరాభవం, ఓటమి, కష్టాలు, దుఃఖం తప్పవు. సో, మనకేం చెప్తున్నారంటే మనకేవైతే ఏ ఏ లెవెల్‌లో ఫ్రీక్వెన్సీలో మనకి ఎంత స్కిల్ సెట్ ఉందో, మనం ఏదైతే మనకైతే ఉన్నదో దానితో దానికి సంబంధించి మనం అన్ని పనులు చేయాలి. కానీ పక్కన వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి మనం కూడా అలానే ట్రై చేస్తే కనుక దానివల్ల మనకి కష్టాలు వస్తాయి అని చెప్తున్నారు. మనం మనలాగే జీవించాలి. అప్పుడే మనకు ఆనందం సంప్రాప్తిస్తుంది. హై స్కూలు, కాలేజీ రోజుల్లో నీచి చన్ నీతి చంద్రిక పుస్తకం మనం చదివాం కదా! అందులో ఒక చాకలి వాడి దగ్గర ఒక గాడిద, ఒక కుక్క ఉంటాయి. గాడిద హ్మ్, బట్టల మూటలు మోయటం, ఇంకా చాలా బండ చాకిరీ చేస్తుందని యజమాని దానిని బాగా చూస్తూ ఉంటాడు. కుక్కను సరిగ్గా చూసుకోడు. యజమానిపై కుక్కకు చాలా కోపంగా ఉంటుంది. ఒకరోజు యజమాని ఇంటికి దొంగలు ప్రవేశిస్తారు. కుక్క మొరగకుండా చూస్తూ ఊరుకుంటుంది. గాడిద తన యజమానికి ఆపద రాకుండా ఉండటం కోసం గట్టిగా ఓండ్ర పెడుతుంది. దొంగలు పారిపోయారు. కానీ యజమాని తనకు నిద్రభంగం కలిగించిందని గాడిదను చావబాదాడు. కుక్క చేసే పని కుక్క చేయాలి. గాడిద చేసే పని గాడిద చేయాలి. పరధర్మం పనికిరాదు. తనకు మాలిన ధర్మం పనికిరాదు. సో, దీనిలోకి మనకి చిన్నప్పుడు చదివిన స్టోరీ ఒకటి చెప్తున్నారనమాట. ఒక గాడిద, కుక్క ఉన్నప్పుడు ఆహ్, కుక్క ఎవరో ఇంట్లో దొంగలు పడితే అప్పుడు అరవకుండా ఉంటుంది. ఎందుకంటే గాడిదంటే ఆ ఓనర్‌కి ఇష్టము అని చెప్పి. కానీ అప్పుడు గాడిద అరిస్తే ఓనర్‌కేమో నిద్ర పడుకోనివ్వలేదు అని చెప్పి కోపమొచ్చి కొడతాడు అని. సో, కుక్క అరిస్తే కనుక ఎవరన్నా వచ్చారేమో అని చెప్పి చుట్టూ చూసేవాడేమో. సో, అందుకని దాన్నేం చెప్తున్నారంటే ఎవరి పని వాళ్ళే చేయాలి. పరధర్మం పనికిరాదు. పక్కన వాళ్ళు చేయాల్సిన పని మనం చేయకూడదు అని చెప్తున్నారు. నేనులాగానే ఉంటాను. నేను వేరే, ధీరుభాయ్ అంబానీ వేరే, రమణ మహర్షి వేరే, రామకృష్ణ పరమహంస వేరే. నేనే అన్నీ కాదు. సో, మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకునేటప్పుడు వాళ్ళలాగా ఉంటాను అనే బదులు అంటం కాదు. వాళ్ళు వేరు, మనం వేరు అనే క్లారిటీ రావాలి అని చెప్పి చెప్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే. వైవిధ్యమే ఈ సృష్టి యొక్క సహజ ధర్మం. సో, మన అందరిలోనూ డిఫరెంట్, డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి కదా! సో, అదే ఈ యూనివర్స్ యొక్క ఆహ్, ఆహ్, ధర్మం అని చెప్పి చెప్తున్నారు. అయితే తక్కువ గుణములు ఉన్నవారు యోగ సాధనతో ఆధ్యాత్మిక పురోగతి చెంది మహామనిషిగా, మహర్షిగా ఎదగగలడు. మామూలు మనిషి కృషితో, సాధనతో, అంకిత భావంతో మహనీయుడు కాగలడు, మహా ఋషి కాగలడు. సో, వేరే వాళ్ళు మనకెవరైతే కావాలనుకుంటున్నాం, మనం వాళ్ళలాగా అవ్వాలి అనుకోవటం కాదు. వాళ్ళకున్న క్వాలిటీస్ మనకు కూడా కావాలి అంటే, మనం కూడా దాన్ని కావాల్సిన సాధన చేయాలి అని చెప్తున్నారు. కృషితో, సాధనతో మనం మనం కూడా ఎన్ మహనీయులం కాగలము అని చెప్తున్నారు. ఇతిహాసాలలో, పురాణాలలో, చరిత్రలో మనకు అలాంటి వారు ఎందరో ఆదర్శంగా నిలిచారు. రత్నాకరుడు అనే బోయవాడు కరుడు కట్టిన దోపిడీదారుడు, నేరస్తుడు. అలాంటి వాడికి నారద మహర్షి తారసపడి యోగానుష్ఠానం గురించి చెప్తాడు. ఆ రత్నాకరుడు యోగ సాధనతో సాధన చేసి, చేసి, చేసి మహర్షి అవుతాడు. అలా ఆయనే వాల్మీకి మహర్షి. సో, ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఎంత కృషితో ఏం చే ఏ మనం కూడా పెద్దగా ఎదుగుతామని చెప్పటానికి వాల్మీకిని ఎగ్జాంపుల్‌గా చెప్పారనమాట. అంగుళీమాలుడు గురించి మనందరికీ తెలుసు కదా! బుద్ధుడు కాలంలో అంగుళీమాలుడు అనే అతడు ఉండేవాడు. ఒకరికిచ్చిన మాట ప్రకారం 1000 మందిని చంపి, దానికి గుర్తుగా హతుడి బొటనవేలుని సేకరిస్తూ ఉండేవాడు. అలా 999 మందిని హతమార్చాడు. 1000వ వ్యక్తిని గౌతమ ము గు గు గౌతమ బుద్ధుడు తార సారీ 1000వ వ్యక్తిగా గౌతమ బుద్ధుడు తారసపడ్డాడు. మిగిలిన కథ మీకు అందరికీ తెలుసు. అయితే ఎన్నో చెడు గుణాలను అంగుళీ మా మాలుడు బుద్ధుడి శిష్యుడిగా మారి బుద్ధత్వాన్ని పొందగలిగాడు. సో, బుద్ధుడి శిష్యుడిగా ఆహ్, ఒక ఆహ్, చంపే అతను కూడా మారిపోయాడు కదా! 999
99 హత్యలు చేసిన తర్వాత సో మనం కూడా మనలో మార్పు రావాలి అనటానికి ఎప్పుడైనా జరగచ్చు అని చెప్తున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కృషితో నాస్తి దుర్భిక్షం. సో ఇది మనందరికీ తెలిసిందే కదా! చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నాము. ఇక్కడ మనది ఎంత కష్టపడితే మనం అంత ఆహ్, ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటాము. ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటూ, ఆ విజ్డమ్ నేర్చుకుంటూ ఉంటే మనల్ని మనం ఎంతగానో వృద్ధి చెందించుకుంటూ ఉంటాము అని చెప్తున్నారు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు. పురుషులందు పుణ్యపురుషుల వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు మరియు కర్పూరం చూడ్డానికి 2 ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ, ఈ 2 వేరు వేరు రుచులు కలిగి ఉన్నాయి. అలాగే ఈ మనుషులు కూడా వివిధ గుణాలలో ఉంటున్నారు. నక్క, తోడేలు 2 ఒకే స్థాయిలో ఉండవు. పులి, ఏనుగు, సింహం, జింక ఇలా వివిధ జంతువులు వివిధ శక్తి స్థాయిల్లో ఉంటాయి. ఆ మాదిరిగానే మానవుల్లో కూడా వివిధ రకాల శక్తి స్థాయిలు ఉంటాయి. సో, ఇది అంతా ఎందుకు చెప్తున్నారు అంటే, మనందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఆహ్, ఆహ్, లెవెల్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. సో, వాటిని బట్టి మనం అలా ఉండాలి. అంటే మనకి ఏ లెవెల్‌లో ఉన్నామో, ఆ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అంటే, కృషితో నాస్తి దుర్భిక్షం అంటే, మనం సాధన చేస్తున్న కొద్దీ మనం ఆ లెవెల్‌కెళ్తాము అని చెప్పటానికి. బట్ మనం అలానే ఒకళ్ళతో ఒకళ్ళము వాళ్ళలాగా చేయాలని చేయటం కూడా కృషి చేయకుండా జస్ట్ అలా వాళ్ళలా ఉండటానికి యాక్ట్ చేయకూడదు అని చెప్తున్నారు. ఆయా శక్తి స్థాయిలకు అనుగుణంగా బుద్ధి వికాసం, మరి ఆ బుద్ధి వికాసానికి అనుగుణంగా మహాగుణాలు ఉంటాయి. క్రిమికీటక జాతులు, వృక్ష జాతులు, జంతు జాతులు, మానవ జాతులు ఇలా అన్ని జాతులు వైవిధ్యంతో కూడుకున్న శక్తి స్థాయిలను కలిగి ఉంటాయి. అన్నీ ఒకే శక్తి స్థాయిలో లేవు. ఒక తరగతి గదిలో ఒకే వయస్సు ఉన్న 60 మంది పిల్లలు ఉంటే, వారిలో ఒక్క రీతిలో ఒక్కొక్క ఇంటెలిజెన్స్ కలిగి ఉంటారు. దానికి కారణం వారి బుద్ధి వికాసం వివిధ స్థాయిల్లో ఉండటమే. వారికున్న శక్తి స్థాయిలకు అనుగుణంగా బుద్ధి వికాసం ఉంటుంది. బుద్ధి వికాసం వృద్ధి చెందే కొలది అల్పగుణాలు అంటే లోవర్ క్వాలిటీస్ ప్రభావం క్రమక్రమంగా తగ్గుతూ ఉన్నత గుణాలు హయ్యర్ క్వాలిటీస్ క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఒక పిల్లవాడు 100% మార్కులు సాధిస్తే, మరో పిల్లవాడు 90%, మరొక పిల్లవాడు 85%, మరొక పిల్లవాడు 50%, మరో పిల్లవాడు 35%. ఇలా వారు పొందే మార్కులు వేరువేరుగా ఉంటాయి. దానికి కారణం వారి ఇంటెలిజెన్స్ స్థాయిలో వైవిధ్యం, వేరియన్స్ ఉండటమే. శక్తి స్థాయిలు లేదా చైతన్య స్థాయిలు ఎంత ఎక్కువగా ఉంటే, అంత ఎక్కువగా బుద్ధి వికాసము మరియు ఉన్నత గుణాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా మానవ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్‌లో పిల్లలు 60 మెంబర్స్ ఉంటే కొంతమందికేమో 100% మార్కులొస్తాయి. కొంతమంది 90, 85, 50, 35 అని డిఫరెంట్‌గా ఉంటాయి కదా! మనందరి పర్సెంటేజెస్ మార్క్స్. సో, దీనికి రీజనింగ్ ఏంటి అంటే మన ఇంటెలిజెన్స్ లెవెల్స్‌ని బట్టి ఈ అన్ అలా వేరియన్స్ ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. సో, ఈ ఇంటెలిజెన్స్ ఎందుకు డిఫరెన్స్ ఉంది? మనలో ఉన్న చైతన్య శక్తి స్థాయిలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రేంజ్‌లో ఉంటాయి కదా! సో, దానివల్ల ఇలా ఇంత డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. సో, అలా అని అది అంతే ఉంటుందా అంటే అలా కాదు. మనం దాన్ని ఆహ్, ఉన్నత గుణాల్లోకి వెళ్ళాలి అంటే దానికి సాధన చేయాలి అంతే. కైనిషాలజీ అంటే శక్తి స్థాయిల్ని లెక్కించే శాస్త్రం. ఓకే. ఒక డివిజనే ఉన్నట్లుంది. మనకి ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది దాని గురించి చదివే ఒక శాస్త్రం ఉందంట. మనిషి యొక్క కండరాలు మరి వాటి కదలికలు అప్పటికప్పుడు మన ఆలోచనలకు అనుగుణంగా కండరాల బలహీనపడటం లేదా బలపడటం ఆధారంగా మనుషుల శక్తి స్థాయిలను హ్యూమన్ ఎనర్జీ లెవెల్స్ ని లెక్కించే శాస్త్రాన్ని కైనిషాలజీ అంటారు. ఈ సైన్స్ ని శాస్త్రీయ దృక్పథంతో అభివృద్ధి చేసిన వారిలో డాక్టర్ జార్జ్ గుడ్ హార్ట్, డాక్టర్ జాన్ డైమండ్, డాక్టర్ లీనస్ పాలింగ్, డాక్టర్ డేవిడ్ ఆర్ హాకిన్స్ అను శాస్త్రవేత్తలు అగ్రగణ్యులు. సో, ఈ శక్తి స్థాయిల్ని దాని గురించి చెప్పే ఈ సైంటిఫిక్ మెథడాలజీ గురించి చెప్తున్నారు. ఈ నెక్స్ట్
కపుల్ ఆఫ్ చాప్టర్స్ పేజెస్ ఇదే అనుకుంటాను, ఒకసారి చూద్దాము. ఈ కైనిషాలజీ ద్వారా ఈ భూమిపై కల మరి సమస్త ప్రపంచంలోని అన్ని జీవరాశులు, వైరస్లు, బ్యాక్టీరియా, క్రిమికీటకాలు, వృక్షాలు, జంతువులు మరి మనుషులు, సమస్త వస్తువులు అంటే మినరల్ కింగ్డంలోని అన్ని భౌతిక సంఘటనలు, అన్ని శాస్త్ర ఆవిష్కరణలు, ఇలా సమస్త విషయాల యొక్క శక్తి, చైతన్య శక్తి స్థాయిలను కొలవవచ్చు. వైరస్, బ్యాక్టీరియాలు ఏ శక్తి స్థాయిలో ఉన్నాయి? భగవద్గీత, ఖురాన్, బైబిల్ గ్రంథాలు ఏ శక్తి స్థాయిలో ఉన్నాయి? ఈజిప్ట్ గీజా పిరమిడ్ ఏ శక్తి స్థాయిలో ఉంది? పండ్లు, కూరగాయలు, ఆహార పానీయాలు, స్వీట్లు, ఇతర వంటకాలు ఏ ఏ శక్తి స్థాయిల్లో ఉన్నాయి? వివిధ జంతువులు ఏ శక్తి స్థాయిల్లో ఉన్నాయి? సినిమా పాటలు, డిస్కో డాన్సులు, భరతనాట్యము, కూచిపూడి మరి వివిధ విషయాలు ఏ ఏ శక్తి స్థాయిల్లో ఉన్నాయి? గంగా నది, కృష్ణా నది, గోదావరి నది, ఇతర నదులు, వింధ్యా పర్వతాలు, హిమాలయ పర్వతాలు ఏ ఏ శక్తి స్థాయిల్లో ఉన్నాయి? బుద్ధిమాంద్యం గల పిచ్చివాళ్ళు, వికలాంగులు, రోగగ్రస్తులు, రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు వంటి వృత్తుల వారు, వివిధ హోదాల్లో కల వ్యక్తులు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, కవులు, కళాకారులు, ఇలా అనేక వృత్తుల్లోని వారి ఏ ఏ శక్తి స్థాయిల్లో ఉన్నారు? రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, అరబిందో స్వామి యుక్తేశ్వరగిరి, పరమహంస యోగానంద, సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ వంటి యోగులు ఏ ఏ శక్తి స్థాయిల్లో ఉన్నారు? ఏపీజే అబ్దుల్ కలాం, ఐన్స్టీన్, ఐజాక్ న్యూటన్, మేడం క్యూరీ, లూయిస్ పాస్చర్, స్టెఫిన్ హాకింగ్ వంటి ప్రాముఖ్య శాస్త్రవేత్తలు ఏ శక్తి స్థాయిల్లో ఉన్నారు? రావణాసురుడు, కుంభకర్ణుడు, దుర్యోధనుడు, ఇతర కౌరవులు, ఇలా ఇతిహాసాలు, పురాణాల్లోని వ్యక్తుల శక్తి స్థాయిలు ఏమిటి? ఇలా అందరి గురించి ఇలా అడుగుతూ ఉన్నారనమాట. చాలా మందిని ఇలా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. శ్రీకృష్ణ, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, మహావతార్ బాబాజీ, జరాతృష్ట వంటి అవతార పురుషులు ఏ ఏ శక్తి స్థాయిలను కలిగి ఉన్నారు? ఈ విధంగా ఈ భూమి మీద కల సమస్త వస్తువులు, సమస్త జీవజాతులు, సమస్త విషయాల యొక్క శక్తి స్థాయిలను శాస్త్రీయంగా కొలవవచ్చు. ఈ శక్తి స్థాయిలను కొలిచే శాస్త్రాన్ని కైనిషాలజీ అని అంటారు. ది మైండ్ అనే పుస్తకంలో ఈ శక్తి స్థాయిల గురించి వీలైనంత వివరంగా తెలియచేసే ప్రయత్నం జరుగుతుంది. దేశాలను తిరిగెను, వేషాలను మార్చెను, అయినా మనిషి మారలేదు. ఇది ఒక మూవీలో పాట ఉంది కదా, దాని గురించి చెప్తున్నారన్నమాట. మనం చిన్నప్పటి నుంచి వింటున్న సినిమా పాట ఇది. ఎంత అద్భుతమైన పాట ఇది! ఫలానా మనిషిని కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉంటాం. అతడి గుణాలలో కొన్ని సంవత్సరాలుగా ఏ మార్పు కనపడటం లేదు. ఎందుకని? మనలో అందరికీ ఈ సందేహం తొలిచేస్తూ ఉంటుంది. ఇతరులను జడ్జి చేయమని ది మైండ్ అను పుస్తకంలో ప్రోత్సహించటం లేదు. సో మనం అదే దేశాలు తిరిగాడు, వేషాలు మార్చాడు, అయినా మనిషి మారలేదు అని మూవీలో పాటని, దానికి మీనింగ్ ఏమని చెప్తున్నారు? ఇంత ఇంత చేంజ్ ఇన్ని ఎక్స్పీరియన్స్ అయినా కూడా మనిషి ఎందుకు మారలేదు? అలా అప్పుడు మళ్ళా ఎందుకు మారలేదు అనుకున్నప్పుడు మనం జడ్జ్ చేస్తాం కదా, అలా అని జడ్జి చెయ్యొద్దు. దానికి మీనింగ్ అర్థం ఏంటో తెలుసుకోండి అని చెప్తున్నారు. మనలో కూడా కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే విధంగా ఏ మార్పు కనిపించడం లేదు. ఆర్థిక పరిస్థితులు, మానసిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల్లో ఏ మార్పు కనిపించడం లేదు. అలాగే ఉండిపోతున్నాం. పురోగతి ఏమాత్రం కనిపించదు. ఎలా? ఎందుకు జరుగుతుంది? మాఫియా, టెర్రరిజం, అరాచకాలు, ప్రపంచ దేశ పరిస్థితులు, ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య వైషమ్యాలు, ఉత్తర దక్షిణ కొరియా దేశాల శత్రుత్వం, అమెరికా రాష్ట్రాల మధ్య శత్రుత్వం, ఆఫ్రికా దేశాల్లో పేదరికము మరియు దారిద్ర్యం, ఇలా ఎన్నో సమస్యలు సంవత్సరాల తరబడిగా అలాగే నిలకడగా ఉండిపోతున్నాయి. కారణం ఏమిటి? ఏంటంటే మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా ఊరికే పాయింట్ అవుట్ చేసి చెప్తున్నారనమాట. మనలో కానీ, మన చుట్టుపక్కల సొసైటీలో గానీ జరుగుతున్న వాటన్నిటిని చేంజ్ ఎందుకు రాకుండా అలానే ఉంది అని అడుగుతున్నారు. సో, అందుకంటే అది అలా అడగటంతో మనం దాని గురించి ఆలోచిస్తాము. మనకున్న ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏమన్నా
ట్రై చేస్తాం కదా ఆన్సర్స్. సో, దాన్ని ట్రిగ్గర్ చేస్తున్నారనమాట. నిర్భయ సంఘటన అంటే ఢిల్లీలో జరిగిన సంఘటన, యాసిడ్ దాడి సంఘటన వరంగల్‌లోది, శ్రీలక్ష్మి హత్య విజయవాడలో వంటి సంఘటనలు ఈ సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి? ఇలా ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు మనలో అందరికీ ఎదురవుతున్నవి. వీటన్నింటికి సమాధాన తర్కం అంటే లాజిక్, విశ్లేషణలు, ఎనాలిసిస్, ఆలోచించటం, థింకింగ్ ద్వారా దొరకవు. సో, ఇవి మన చుట్టూ జరుగుతున్న ఎన్నో ఆహ్, హ్మ్, ప్రాబ్లమ్స్ అన్నిటికి సమస్యలు మన లాజికల్ మైండ్‌తో కానీ, అనలైజ్ చేస్తున్నా కానీ, థింకింగ్ ద్వారా దొరకవు. వీటన్నింటికి సమాధానాలు, మూల కారణాలు, పరిష్కారాలు యోగులు, జ్ఞానులకు మాత్రమే తెలుస్తాయి. సో, వీటికి రీజనింగ్ ఎందుకు, ఏంటి అనేది దాన్ని అర్థం చేసుకోవాలంటే బాగా జ్ఞానం కావాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి భగవద్గీతలో ఎంతో ఆహ్, ఇచ్చారు. ఆహ్, సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవ నిబద్ధితిం బాహో దేవే దేహే దేహినమవ్య. సారీ, అది చదవటం రావట్లేదు నాకు. దీని తాత్పర్యం ఏమన్నారంటే, ఓ మహాబ ఓ మహాబాహా, ప్రకృతి వలన కలిగిన సత్వ, రజో, తమో గుణాలు నాసరహితుడైన జీవాత్మను దేహంలో బంధిస్తున్నాయి. మనిషి యొక్క శక్తి స్థాయిలకు అనుగుణంగా ఈ గుణాలు కలుగుతూ ఉంటాయి. గుణాలకు ప్రత్యేకించి అస్తిత్వం లేదు. రకరకాల సందర్భాల్లోని వేర్వేరు మానసిక పరిస్థితులు ఈ గుణాలను ప్రకటితం అవుతూ ఉంటాయి. ఈరో సత్వ, రజో, తమో గుణాలు ఉంటాయి కదా మనందరిలోనూ. సో, ఇది మన యొక్క ఎనర్జీ లెవెల్స్‌కి ఆహ్, అనుగుణంగా ఆ క్వాలిటీస్ బయటికి చూపిస్తూ ఉంటాము అని చెప్పి చెప్తున్నారనమాట. ఎప్పుడు ఏ గుణం ప్రకోపిస్తే దానికి అనుగుణంగా మనసు మారుతూ ఉంటుంది. ఈ త్రిగుణాలకు అతీతమైన స్థాయే యోగి స్థితి ఆరి లేదా జ్ఞాని స్థితి. సో, మనం మనకి ఆనందమొస్తే బాగా ఎక్సైటింగ్‌గా ఏదో మాట్లాడేస్తూ ఉంటాము. లేదా బాధగా ఉంటే అసలు మాట్లాడకుండా ఒక చోట ఉంటాము. సో, ఈ గుణాలు ఆ టైంకి మనకి ఏ గుణమైతే వస్తుందో ఆ మనసు మనది దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మన స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది కదా! సో, ఈ గుణాలకి అతీతంగా ఉన్న వాళ్ళని జ్ఞాని అంటారనమాట. జ్ఞాని లేదా యోగి అని. ఈ త్రిగుణాల్లో ఏది ఉన్నా ద్వంద్వత్వం అంటే డ్యుయాలిటీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ త్రిగుణాలకు అతీతమైన స్థితిలో దివ్య గుణాలు అంటే డివైన్ క్వాలిటీస్ మనలో స్థితమవుతాయి. ఈ స్థితిలో ఏకత్వాన్ని చోటు చేసుకుంటుంది. సో, ఈ సత్వరజోతమో గుణాలలో మనలో ఏ 2 గుణాలు కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మనలో అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఈ ఈ మూడిటికి అతీతంగా కనుక మనం ఉంటే కనుక డివైన్ క్వాలిటీస్‌లో మనము అలవాటు చేసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. సో, ఇప్పుడు ఈ 3 గుణాల్ని విడివిడిగా చెప్తున్నారు. మొదటిదొచ్చి తమో గుణము. బుద్ధిమాంద్యం, సోమరితనం, బద్ధకం, జడ పదార్థం వలె ఉండటం. జీవితం పట్ల అనాసక్తి కలిగి ఉండటం. జీవితం పట్ల నిరాశ, నిస్పృహలు కలిగి ఉండటం. జీవితం పట్ల ప్రేరణ లేకపోవటం. పూర్తిగా అవకాశవాదాన్ని కలిగి ఉండటం. ప్రతిదాన్ని వ్యతిరేకించటం. తన ప్రగతికి, ఇతరుల ప్రగతికి ఆటంకం కల్పించటం. కక్కుర్తి పడటం. దురాశను కలిగి ఉండటం. ప్రతి దానిని తిరస్కరించటం. జీవితం పట్ల నిరాశా ధోరణిని ఎల్లప్పుడూ కలిగి ఉండటం. ఆశా ధోరణి అంటే పాజిటివ్ థింకింగ్‌ని అస్సలు కలిగి ఉండకపోవటం. కర్తవ్య కర్మల పట్ల విముక్త విముఖత కలిగి ఉండటం. వ్యర్థపు చేష్టలు మరి వెకిలి చేష్టలు పాల్పడటం. మొండి పట్టుదలతోనే ఉండిపోవటం. తృణీకర భావంతో చీ కొట్టుట మరి చీ కొట్టించుకొనడం. మానసికంగా మరి భౌతికంగా దరిద్రపు ఆలోచనలు కలిగి ఉండటం. అపరిశుభ్రతను కలిగి ఉండటం. కుళ్ళిపోయిన మరి పాచిపోయిన తిండిని ఇష్టపడటం, భుజించటం. దైనందిన జీవితం పట్ల శ్రద్ధ లేకపోవటం. అతిగా నిద్రపోవటం, అతిగా భోజనం చేయటం, అవమాన భారంతో కుంగిపోవటం. ఎల్లప్పుడూ దుఃఖం, విచారంలోనే ఉండటం. అపరాధ భారాన్ని
అపరాధ భావాన్ని అంటే గిల్ట్ ఫీలింగ్‌ని ఎక్కువగా కలిగి ఉండటం మొదలైనవన్నీ తజోగుణానికి సంబంధించినయి అన్నమాట. సో, మనం కూడా నేనైతే కొన్ని నా గు అయి చదువుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇవి కూడా మనకి నాకు ఆహ్, ఆహ్, కనెక్ట్ అవుతున్నట్లు అనిపించిందనమాట. ఆహ్, ఇది ఏ గుణం అండి? రజోగుణం అన్నారా? తమో గుణం అన్నారా? ఇది తమో గుణం అంటున్నారండి ఇవన్నీ. ఓకే. ఓకే. హ్మ్. ఇవన్నీ చదివిన పాయింట్స్ అన్నీ కూడా తమో గుణానికి సంబంధించినవి. ఓకే. సో, ఇదేంటంటే మనం ఎక్కువగా నెగెటివ్ థింకింగ్‌లో ఉంటాండ్రి తమో గుణంలో ఉన్నప్పుడు. సో, ఇందులో నాకు ఎక్కువగా మనం అంటే మనం కాస్త మారుతున్నాం కదా! పాజిటివ్ థింకింగ్‌లోకొస్తున్నాం కదా! అనిపిచ్చింది. కానీ దీనిలో మార్పు చెందింది ఇంకా చేసింది మాత్రం అతిగా భోజనం చేయటం అనేది కూడా తమో గుణం అనేది ఇక్కడ చెప్తున్నారు. సో, ఆహ్, మన ప్రగతికి కానీ, ఇతరుల ప్రగతికి కానీ ఆటంకాలు అంటే మన పక్కనాళ్ళని ఇబ్బంది పెట్టక్కర్లేదు. మన ప్రగతికి మనం ఆహ్, ఏదన్నా ఆహ్, అవాయిడ్ చేసుకుంటూ వచ్చినా కూడా అది కూడా తమో గుణమే అని చెప్తున్నారు. సో, గిల్ట్ ఫీలింగ్ కూడా తమో గుణమే అన్నమాట. సో, నెక్స్ట్‌దొచ్చి రజోగుణాలు. కర్తవ్య కర్మల యందు ఆసక్తి చూపుట, లాభ నష్టాల్ని బేరీజు వేయుట, ప్రాపంచిక లక్ష్యాలను అతిగా ఏర్పరచుకోవటం, మి మితికి మించిన కోరికలు కలిగి ఉండటం, అపరాధ భావన పోయి అంతా నేనే చేస్తున్నాననే భావన కలిగి ఉండటం, రకరకాల నేర ప్రవృత్తులను కలిగి ఉండటం. అరిషడ్ వర్గాలు అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం కలిగి ఉండటం. ప్రాపంచిక విషయాల పట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉండటం. స్వార్థబుద్ధి, కీర్తికండుతి, ప్రతిఫలాక్ష ప్రతిఫలాపేక్షలతో కర్మలను ఆచరించటం. విషయ గో భోగములను అనుభవించాలనే తపన కలిగి ఉండటం. అధికారం, దర్పం, బలాన్ని ప్రదర్శించటం, డంబాలకు పలకటం, ఆడంబరాలు ప్రదర్శించటం, అతి గర్వాన్ని కలిగి ఉండటం, ధన దుహంకారాన్ని ప్రదర్శించటం, కీర్తి కోసం దానాలు చేయటం, ప్రత్యుపకారాన్ని ఆశించటం, తర్క విశ్లేషణను కలిగి ఉండటం, తటస్థట అంటే న్యూట్రాలిటీని కలిగి ఉండటం, పగ ప్రతీకలు, రాగద్వేషాలు కలిగి ఉండటం, ఆశావాదం అంటే పాజిటివ్ థింకింగ్, నమ్మకం లాంటివి 50% లోపును మాత్రమే కలిగి ఉండటం. సంకల్పాలు, లక్ష్యాలు ఏర్పరచుకోవటం. ప్రేమ, ఆప్యాయతలు, అనురాగం, సహాయ సహకారాలు మొదలైనవి కూడా 50% మాత్రమే కలిగి ఉండటం. ఉన్నదానితో సరిపుచ్చుకోవటం. అంటే మనకెంతుంటే అంతే దాన్ని నెక్స్ట్ అభివృద్ధి చెందించుకోవాలనే ఆలోచన లేకపోవటం. ధైర్య సాహసాలు 50% వరకే కలిగి ఉండటం. ఇవన్నీ కూడా రజోగుణానికి సంబంధించినవి అని చెప్తున్నారు. ఈ రజోగుణంలో ఏంటంటే కొన్ని మంచి లక్షణాలు స్టార్ట్ అవుతాయి. కానీ అవి మొత్తం అంతా 100%లోకి స్టార్ట్ ఉండవు అన్నట్లు చెప్తున్నారనమాట. అది మనకి మామూలుగా ఏమని చెప్పారు ఇందులో, సో, మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండాలి అంటున్నారు కదా! ఈ పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఎట్ ద సేమ్ టైమ్ ఈ గుణంలో ఉన్నప్పుడు, రజోగుణంలో ఉన్నప్పుడు మళ్ళీ నెగటివిటీ కూడా కాస్త వస్తూ ఉంటుందనమాట. సో, మనం లక్ష్యాలు, సంకల్పాలు పెట్టుకొని స్టార్ట్ చేస్తాము. మళ్ళీ కొన్ని రోజులయిన తర్వాత మన వల్ల అవుతుందా అన్నట్లు టైప్‌గా మళ్ళీ నెగెటివ్ థాట్స్ వచ్చినాయనుకో మనం రజోగుణంలో ఉన్నట్లు. ఇక్కడ ఇంకొకటి చదివింది ఏంటి అంటే అపరాధ భావన. ఇందాకడదేమో గిల్ట్ ఫీలింగ్‌లో ఉంటే అది రజోగుణం అన్నారు గదా! ఈ తమో గుణం అన్నారు. గిల్ట్ ఫీలింగ్ ఉంటే. సో, గిల్ట్ ఫీలింగ్ పోయి అంతా నేనే చేస్తున్నాను. సో, ఇప్పటిదాకానేమో అంటే అయ్యో! నేను సరిగ్గా చేయలేదేమో అనే మైండ్‌సెట్‌లో ఉండి, దాన్ని కంప్లీట్‌గా నేనే చేస్తున్నాను. అది నేను అనే మైండ్‌సెట్ వచ్చేసిందంటే మళ్ళీ అది రజోగుణానికి సంబంధించింది అని చెప్తున్నారు. సో, థర్డ్ వన్ వచ్చి సత్వగుణాలు. మిత్రుత్వ భావన కలిగి ఉండటం. అంగీకారం అంటే యాక్సెప్టెన్స్‌ని తో ఉండటం. ఆదరించటం, గౌరవించటం, ప్రోత్సహించటం, అభినందించటం వంటి పాజిటివ్ గుణాలను కలిగి ఉండటం. సహాయ సహకారాలు అందించటం. ప్రేమతో పలకరించటం, ప్రేమని పంచటం. దాన ధర్మాలు ఫలా ఫలాపేక్ష లేకుండా చేయటం. ప్రత్యుపకారం ఆశించకపోవటం. ఇతరులకు, ఇతర ప్రాణకోటికి హాని కలిగించకుండా ఉండటం. అహింస, ధర్మాల్ని పాటించటం.
మాటకు కట్టుబడి ఉండటం, కీర్తికాంక్ష లేకపోవటం, అబద్ధాలు చెప్పకపోవటం, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం, కర్మఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించటం, తనను తాను ప్రేమించుకోవటం, జీవితం పట్ల శ్రద్ధ కలిగి ఉండటం. జ్ఞానార్జున, ధర్మం, సత్యం పట్ల శ్రద్ధను కలిగి ఉండటం, నిత్యము ఆనందంతో కలిగి ఉండటం, ఈ వర్తమానంలోనే ప్రెజెంట్ మూమెంట్లోనే జీవించటం, గతం గురించి శోకించకపోవటం, భవిష్యత్తు గురించి ఆందోళన లేకపోవటం, భయాందోళనలు, అభద్రతాభావము, అరిషడ్ వర్గాలు లేకపోవటం, నిశ్చింతగా ఉన్నదాంతో సంతృప్తి పడుతూ నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనే భావంతో జీవించటం, తీర్పు చెప్పకపోవటం మొదలైనవి.